పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే రుద్రమ్మల నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే శోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఏ పక్కన నిలబడచావు ఆంటీ దరిద్ర చాలమ్మా ఇంకా అడ్డగా పెద్ద అమ్మోర్లో నించున్నావు తిరగా అదేంటమ్మా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? నాన్న నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? మీ పిన్ని ఏమన్నా అందా? నాన్న మన ఇంట్లో కనపడ్డం లేదు అనుకున్న 4 లక్షలు మోహన్ బ్యాంకులో వేసుకున్నట్టున్నాడు. ఆ విషయం నీకెలా తెలుసు? ఇందాక బ్యాంక్ నుండి ఫోన్ వచ్చింది, నేనే మాట్లాడాను, వాళ్ళే చెప్పారు.
ఆ డబ్బు ఖర్చు చేయకుండా ఓ మంచి పని చేశాడు. తీసుకెళ్లి బ్యాంకులో వేశాడు. మంచి పని సంగతి అటుంచమ్మా. అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? ఎవరిని అడిగి బ్యాంకులో వేశాడు? సొంత పెత్తనం ఎవడు చేయమన్నాడు? ఎంత ధైర్యం లేకపోతే వాడే పని చేస్తుంటాడు? రై రై నిన్ను నానా నానా మీరు అలా కోపడకండి. ఏదైనా సరే నిదానంగా అడగండి. వాడు చేసిన పనికి నిదానంగా అడగమంటావా? వాణ్ణి నానా ఒరే మోహన్! ఒరే మోహన్! ఏమైంది? వీడెందుకింత కోపంగా అరుస్తున్నాడు? మోహన్! ఏంటి కప్పులేసిపోయేలా అరుపులేంటి? ఇంట్లోనే ఉన్నానుగా. ఏంటి? ఏమండి? మీకేమైనా పిచ్చి పట్టిందా? చెట్టెత్తు కొడుకుని పట్టుకొని ఇష్టాన్ని కొడుతున్నారు. వాడేం తప్పు చేశాడని కొడుతున్నారు. ఏం తప్పు చేశాడా? నానా, వదలండమ్మా! వాణ్ణి వదలండి. ఆవేశపడకండి. వదలండమ్మా! వదలండి నన్ను! వీడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. నాతోనే ఆ రోజు నేను తండ్రి లేని అనాథనే అన్నాడు. వీడిని ఆగండి. ముందు వాడు ఏం తప్పు చేశాడో వివరంగా చెప్పి అప్పుడు వాడు ఒంటి మీద చేయండి. అంతేకాని అనవసరంగా కొడితే బాగుండదు. ఏం తప్పు చేశాడా? 4 లక్షలు తీసుకెళ్లి బ్యాంకులో వేసుకున్నాడు. ఎవరి డబ్బులన్నీ దొబ్బుకెళ్లి బ్యాంకులో వేసుకున్నాడు. వీడా డబ్బు సమయానికి తేకపోవటం వల్లే కదా జనంలో చులకడైపోయి అవమానాలు పాలైంది. సిగ్గుతో తలదించుకుని వీధిలో నిలబడాల్సి వచ్చింది. ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా? వాడేమిటి డబ్బులు తీసుకోవడం ఏంటి? ఏరా మోహన్, ఆయన చెప్పింది నిజమేనా? నువ్వు డబ్బులు తీసుకున్నావా? మాట్లాడవే. ఏంట్రా మాట్లాడుకున్నా అలా గుడ్లప్పగించి చూస్తావే? సమాధానం చెప్పు. ఇక నీ నాటకాలు ఏమీ సాగవు. వెళ్ళి మర్యాదగా ఆ డబ్బు తీసుకురా. ఏమిటి వాడేదో నేరుగా తీసుకెళ్లి బ్యాంకులో వేయటం మీరు కళ్ళారా చూసినట్టు వెళ్ళి తీసుకురా అని గదమాయిస్తున్నారు? అవును, వీడు బ్యాంకులో వేశాడు. వేసింది నేను చూడకపోయినా వేసినట్టు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారట. సరేనా? బ్యాంక్ వాళ్ళతో శ్రావణే మాట్లాడిందట. వీడి దొంగ వేషాలన్నీ బయటపడ్డాయి. ఇంకా సాక్ష్యం ఏమన్నా కావాలా? ఇది చెప్పిందా? ఈ దరిద్రపు కొట్టు మొహం చెప్తే మీరు నమ్మి నా కొడుకు నిలదీస్తున్నారా? నిన్ను ఆగు! హ! తప్పు చేసింది వీడిని కొట్టాలి. అది మానేసి దీని మీద చేయి ఎత్తుతావే? ఇది నా కూతురే. దీని మీద దెబ్బ పడిందో మర్యాద దక్కదు. ఓహో, అంటే దీని మాటలు పుచ్చుకొని వీడు కొడుతున్నారన్నమాట. చెప్పమ్మా, ఎవరు ఫోన్ చేశారు? ఎప్పుడు ఫోన్ చేశారు? ఏమని చెప్పారు? మా మీద కక్ష తీర్చుకోవడానికి లేనిపోనివి కల్పించి వాడిని చెడ్డవాడిగా నించోబెట్టడానికి ఇది ఒక దారించుకున్నావన్నమాట. నువ్వు లేనిపోని కల్పించి ఆయనకి చెప్పి రెచ్చగొట్టి వాడిని కొట్టిస్తున్నావు అనమాట. చెప్పవే, ఏం చెప్పారో చెప్పు. చెప్పవే, చెప్పు. చెప్పమ్మా, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంక్ వాళ్ళు చెప్పారో చెప్పు. అది ఆ బ్యాంక్ పేరు అది ఏంటి అది ఇది అని నసుకుతున్నావు? ఆయనకేమో పురిక్కించావు. ఇప్పుడు బ్యాంక్ పేరు నీ బుర్రకి తట్టడం లేదా? ఏదో చెప్పి సర్దేద్దాం అనుకుంటున్నావా? శ్రావణి, భయపడకమ్మా, నేనున్నాను కదా. చెప్పమ్మా. అది అది బ్యాంక్. ఏంటయ్యా ఇంకా అది చెప్పేది? చూసావా నిలదీసే సర్కల్ ఎలా నీళ్లు నమ్ముతుందో? ఈ ముదరష్టం దాని మాటలు పట్టుకొని నా కొడుకుని కొడతావా? అయినా ఈ తెంపులు పెట్టే గుణం ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? నువ్వు బాగుపడవే, నువ్వు బాగుపడవు, సర్వనాశనం అయిపోతావు. అమ్మా, నిజం తెలియకుండా అక్కని శాపన అడ్డాలు పెట్టకు. ఎందుకక్క అమ్మలా మాట్లాడుతుంటే నిజం చెప్పకుండా దాస్తున్నావు? ఆ డీసీ బ్యాంక్ వాళ్ళే కదా ఫోన్ చేసింది. ఆ విషయమే చెప్పు. లేకపోతే బ్యాంక్ పేరు డీసీ అని మర్చిపోయావా? వసే పెడత మొహంతానా, మేము మాట్లాడుకొని చేస్తున్నాం కదా. మర్చిపోయావా అంటూ పెద్ద తెలిసిందాల మధ్యలో దూరతావు ఎందుకు? ముయ్యి నోరు. ఏయ్, నోర్మై! హరీష్ అందరి నోళ్ళు మూయిద్దామని చూస్తున్నావా? లలిత, ఏంటమ్మా నువ్వు అనేది? ఆ బ్యాంక్ పేరు నీకెలా తెలుసు? ఆ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడింది నేనే నాన్న. ఆ
విషయం అక్కకి చెప్పింది నేనే నాన్న. నేనే నీతో చెప్తానంటే వద్దు, నువ్వు చెప్పకు, చెప్తే అమ్మ కోపం వస్తుంది, ఇదిగో ఇలా అరుస్తుంది, మీద పడి కరుస్తుంది అని. అమ్మ ప్రేమకి దూరం అయితే ఆ బాధ భరించడం కష్టము అని నాన్నతో నేను చెప్తాను, నువ్వు ఊరుకో అనింది. అందుకే నేను మాట్లాడకుండా ఊరుకున్నాను. ఓహో, ఈ రహస్యానేనా తల్లి కొడుకులు ఇద్దరు ఎవ్వరికీ తెలియకుండా మంతనాలు చేసింది? ఇప్పుడు అర్థమైంది. ఒరేయ్ రామ్మూర్తి, వీడికి బ్యాంకులో వేయడం లాంటి తెలివితేటలు ఏమీ లేవురా. నీ పెళ్ళామే వీడికి ఆలోచనల్ని నూరు పోసింది. ఇది చెప్పినట్టు వాడు చేశాడు. డబ్బు గురించి బాధలేదే, అది ఎక్కడుందో ఇప్పుడు తెలిసిపోయింది. కానీ ఆ డబ్బు కోసం నేను పడ్డ అవమానం ఈ జన్మకు మర్చిపోలేను. ఇంట్లో సామానంతా వీధిలోకి విసిరేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమన్నప్పుడు ఇద్దరు దిష్టిబొమ్మలా నిలబడ్డారు. వీళ్ళకి నా మీద ఉన్న ప్రేమ ఏమిటో ఇప్పుడు నాకు తెలిసిందే. ఛీ! ఏం మనుషులు వీళ్ళు! ఈ దుర్మార్గపు వేధవికి ఇది సపోర్టు. చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇదిగో చూడండి, నేను శ్రావణి బజార్కి వెళ్తున్నాం. మేము తిరిగి వచ్చే లోపల ఆ డబ్బు తీసుకురాకపోతే ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జైల్లో వేస్తారు, రోగం కుదురుతుంది. శ్రావణి, నువ్వు రెడీ అయ్యి రా అమ్మ, బజార్కి వెళ్దాం. సరే నాన్న. ఏంటి వాళ్ళతో కలిసి మమ్మల్ని బయటేస్తున్నావు? నువ్వు అసలు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? బుద్ధుంది అసలు నీకు? ఇంకొకసారి మా గురించి వాళ్ళతో కలిసి వాగావనుకో, నాలుక చీరేస్తాను. ఈ చేయి చేసుకునే పద్ధతి మానుకో. నీతో తన్నులు తిని తలవంచుకొని ఏడవడానికి నేను శ్రావణిని కాదు. నా మీద చెయ్యి పడిందో ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. రండి సార్. రామ్మా. అమ్మా శ్రావణి, నీకేమేం కావాలో అన్నీ తీసుకోమ్మా, నచ్చినవి సెలెక్ట్ చేసుకోమ్మా. నా ఇష్టం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు నాన్న, మీకు నచ్చినవి కొనివ్వండి చాలు. అలా కాదమ్మా, ఇన్నాళ్ళు ఏ పండగైనా మోహన్ని లలితని వెంట పెట్టుకుని ఈ షాప్కి వచ్చేవాడిని. ఏనాడు నిన్నిలా వెంట పెట్టుకుని ఏ షాప్కి తీసుకెళ్లేదు. అందుకే నీ ఇష్టం అంటున్నాను. నీకేం కావాలో అవన్నీ తీసుకో. నేను అటెళ్ళి కూర్చుంటాను. సరే నాన్న. ఇదెంత? 900 మేడం. ఇదెంత? 1500 మేడం. బాగా రేట్ ఎక్కువగా ఉంది. ఆ పైది చూపించవా? ఇదెంత? ఇది 1000 మేడం. వద్దులే. తక్కువ ధరలో ఏమున్నాయి? అమ్మా అమ్మా శ్రావణి, నాన్నా, నువ్వు డ్రెస్సులు చూస్తున్నట్లేదమ్మా, వాటి ధర మాత్రమే చూస్తున్నట్టు అనిపిస్తోంది. అదే లలితగానైతే దానికి కావాల్సిన డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ ధర మాత్రం అస్సలు చూసేది కాదు. దానికి దాని ఇష్టం ప్రధానం గాని నా కష్టం కాదమ్మా. అలా ధరలు చూస్తూ కూర్చుంటే నువ్వు డ్రెస్లే సెలెక్ట్ చేసుకోలేవు. నువ్వు ఇట్రా, నేను సెలెక్ట్ చేసి పెడతాను. ఆ బ్లూ కలర్ తీయమ్మా. ఓకే సార్. నాన్న, అవన్నీ బ్రాండెడ్ కంపెనీలు, చాలా కాస్ట్లీగా ఉంటాయి. వద్దులే నాన్న. నువ్వు ఉండమ్మా, కాస్ట్లీ అయితే ఏంటి, ఇది చాలా అందంగా ఉంది. నువ్వు ధర సంగతి పట్టించుకోకు. ఇదిగోమ్మా, ఇది ప్యాక్ అలాగే చేయి. అండి. సార్, ఇది కూడా మేడం గారికి చాలా బాగుంటుంది. ఏది? అవునమ్మా,
చాలా బాగుంది. అమ్మో చాలా రేట్ ఎక్కువ. నువ్వు రేటు గురించి పట్టించుకోవద్దని చెప్పాను కదా. ఇదిగో అమ్మా, ఇది కూడా ప్యాక్ చేయి. ఓకే సార్. అమ్మా, ఇంకా మంచి మంచి కలర్స్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉంటాయి సార్. రామ్మా. ఇది చూడండి సార్. ఇది రేట్ తక్కువ, 400. అంతేనా? అవును సార్. ఇవి ఇంట్లో వాడుకోవటానికైతే పర్వాలేదమ్మా, కానీ మా అమ్మాయి కాలేజీకి వెళ్ళాలి. ఇంజనీరింగ్ కాలేజీకమ్మా, దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. కాస్త రేట్ ఎక్కువైనా పర్వాలేదు, మంచి చూపించమ్మా. అది కాదమ్మా, అది అదేనమ్మా. చాలు నాన్న. నువ్వు మాట్లాడకమ్మా, అవి తీయమ్మా. నాన్న నువ్వు ఉండమ్మా. అది కాదు నాన్న. ఏంటమ్మా? నాన్న ఏంట్రా? ఇన్నేళ్లు ఇంత ప్రేమ నీ మనసులోనే దాచుకున్నావా? అమ్మా, ఏ రోజైనా నేను నీ కన్న తండ్రిగా నీ పట్ల బాధ్యత తీసుకుని ఉంటే నువ్వు అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పుండేవాణ్ణి. కానీ ఒక్కరోజు కూడా నేను అలా నడుచుకోలేదు. నన్ను తండ్రిగానే కాదమ్మా, మనిషిగా మార్చింది కూడా నువ్వే తల్లి. ఎందుకు నాన్న గతం గురించి మాట్లాడతారు? రామ్మూర్తి, నమస్కారం అండి. నమస్తే. అప్పటి ఆ రామ్మూర్తినేనా ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను? నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. కూతురు కోసం ప్రేమగా ఏరి ఏరి మరీ బట్టలు కొంటున్నావు. చాలా చాలా ఆనందంగా ఉందయ్యా. నేనింతకుముందు ఎన్నోసార్లు శ్రావణిని చూశాను, కానీ ఏనాడూ ఇంత సంతోషంగా చూడలేదయ్యా. ఆ మొహంలో ఎంత ఆనందం. మనం మన పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వగలమో లేదో కానీ ఇలా సంతోషాన్ని పంచగలిగితే చాలు. వాళ్ళు కోరిన చదువులు చదివించగలిగితే చాలయ్యా. అదే మనలాంటి వాళ్ళకి గొప్ప. మనం వాళ్ళకి అందించగలిగే విలువైన ఆస్తి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది రామ్మూర్తి. శ్రావణి, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ అంకుల్. వరహాల రాజు గారు, దీప ఎక్కడ చదవబోతోంది? దాన్ని శ్రావణి చదవబోయే కాలేజీలో చేర్పిద్దాం అనుకుంటున్నాను. చేర్పిస్తాను. ఏమ్మా, అలా చేస్తే నీకు సంతోషమే కదూ? చాలా సంతోషం అంకుల్. నన్ను అది కలవలేదు. కలిసి ఉంటే ఈ విషయం చెప్పుండేది. అవునవును. సరే, మరి నేను వస్తాను. ఉండండి ఉండండి, కింద కాఫీ తాగి వెళదాం. పర్వాలేదులే రామ్మూర్తి, తర్వాత కలుద్దాం. కిరాయి ఉంటే షాప్కి వచ్చాను, పనైపోయింది, వెళ్తున్నాను. వస్తానమ్మా. వస్తారా మూర్తి? అమ్మా, అవన్నీ ప్యాక్ చేసి అమ్మా, మేము కింద కౌంటర్లో వెయిట్ చేస్తాం. అలాగే సార్. రామ్మా.